కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు 20,000 అందించిన సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర చిత్రపటానికి వన్యకుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని చేశారు. మేనిఫెస్టోలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని వర్షాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర మాటించారు మేనిఫెస్టోలో. అదేవిధంగా మొన్న సోషల్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, గత నెల రోజుల ముందు ఇక్కడే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్లోనే ఇక్కడే కూర్చొని మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా, మా పెద్దలు, సీనియర్లు అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి. మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు. దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేమందరూ కూడా డిమాండ్ చేసేతో పాటు సార్ను రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కంచర్ల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ, పిఎస్ఎం ద్వారా కానీ, వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది. మమ్మల్ని మా కోరికను మన్నించి మా మీద అభిమానంతో ఎప్పుడు కుప్పంలో 65,000 మెజారిటీ 65,000 ఓట్లున్న వన్నికుల చిత్రులకి వాళ్ళకి ఏమొస్తుందిలే, పెద్దలకి అందరికీ, మన కులస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు నన్ను మన వన్ని కుల చరిత్రలో మన చంద్రబాబు గారు నన్ను నమ్మి పదవి ఇచ్చి నన్ను ఒక రైతు బిడ్డగా ఉండి నన్ను ఇంత దూరం ఎత్తుకోవచ్చి ఈ మున్సిపాలిటీలో నాకు చైర్మన్గా ఎన్నుకున్నందుకు సోమవారం మన కుప్పం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. రాష్ట్రం మొత్తం కుప్పం మీదే దృష్టి ఉండింది. గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన అరాజకానికి వాళ్ళు అరాజకం చేసి చైర్మన్ గెలిస్తే కొద్ది కాలంలోనే మళ్ళా రిపీట్ అయింది. వైఎస్ఆర్సీపీ చైర్మన్ రిజైన్ చేయటం, ఆ అదృష్టం కుప్పంలో వన్నికుల క్షత్రియులకి వరించడం చాలా సంతోషకరము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలు నమస్కారం చేయాలి మేము, మా వన్నికుల క్షత్రియులంతా. ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా ఇంతమంది వన్నికుల క్షత్రియులు ఉంటే గతంలో కూడా చాలా మంది, కాబట్టి ఆయన విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం, చూసుకోవాలి. రెండోది, ఆయన సొంత ఎలక్షన్ మొన్న జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో ఆయన ప్రజలకు ఏ విధంగా ప్రలోభాలు పెట్టినాడు అనేది ఆయనకే తెలుసు. కొన్ని కోట్లు కుమ్మరించారు. ఈడ మేము దాని గురించి ఏం మాట్లాడటం లేదు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ₹1 టీ కూడా ఖర్చు లేకుండా ఒక ప్రజాస్వామ్యం గెలిచింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల ఆశీస్సులతో ఆయన గెలిచినాడు తప్పితే ఇప్పుడు కూడా 2 చేతుల్లో ఇట్లా మొక్తాడు. ఆయన దగ్గర ఉండేది 10,000, ఇది 5,000, ఇది 5,000, 10,000 ఆయన దగ్గర ఏమీ లేదు. అటువంటి ఒక వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం ఆయనకు హర్షించకుండా ఆయన ఏదో బాధతో మాట్లాడడం ఇది సరికాదు. నువ్వు కూడా మా జాతి అంటా ఉన్నావు, మా జాతీయానికి ఇచ్చిన దానికి సంతోషపడాలి మీరు అట్లనే ఒకసారి మీకు తెలియజేస్తూ, ఈరోజు కొందరు మాట్లాడతారు వన్నికుల క్షత్రియ కోట అయిపోయింది. ఏం కోట? మా కోట కాలే, ఇది ఎలక్టెడ్, ఇంకా సెలెక్టెడ్ ఉంది. చంద్రబాబు గారు మమ్మల్ని అంత ఈజీగా వదలరు. మా బలం కూడా ఉంది, మేము కూడా ఆయనకు తోడు ఉడత మారి ఉన్నాం. మేము ఆంజనేయుడిని కూడా చెప్పేదానికి లేదు. ఆయన రాముడైతే మేము ఉడతగా మేము ఇక్కడ వేలాదిగా ఉన్నాం మేము. కాబట్టి